కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ నియామకం కూడా జరగలేదన్నారు ఏపీ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. గత ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ముందు ఉద్యోగులకు ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చేదని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ తరహా ప్రయత్నాలు కూడా లేవన్నారు. ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల ఆందోళన దశల వారీగా తీవ్రతరం చేస్తామన్నారు బొప్పరాజు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏదో ఒక చర్చ జరపకపోతే జూలై 12న మొట్టమొదటి సన్నద్ధ సభని శ్రీకాకుళంలో శ్రీకారం చుడుతున్నాం. అది సాధారణ ఉద్యోగులతో. ఇప్పుడు మేము తిరిగేదంతా కూడా నాయకుల్ని సంసిద్ధం చేస్తున్నాం. సాధారణ ఉద్యోగులతో జూలై 12న మొట్టమొదటి సభని శ్రీకాకుళంలో ఉద్యమ సన్నద్ధ సభని నిర్వహిస్తాం. 21వ తారీఖున రాయలసీమలో అనంతపురంలో ఉద్యమ సన్నద్ధ సభ నిర్వహించబోతున్నాం. తర్వాత ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా సన్నద్ధ సభలు నిర్వహించి తద్వారా ప్రభుత్వం ఆలోచన చేసి ఇవన్నీ గమనంలో పెట్టుకుని ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాల్లో చర్చించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.